హలో ఎవ్రీవాన్. ఊహించుకోండి, ప్రపంచం అంతమైపోతే ఎలా ఉంటుంది? బాంబుల వల్లో, గ్రహాంతరవాసులు దాడుల వల్లో కాదు, కేవలం మన ఆలోచనలు చచ్చిపోవడం వల్ల వస్తే? ఈరోజు మనం సరిగ్గా అలాంటి ఒక మైండ్ బెండింగ్ సైన్స్ ఫిక్షన్ కథను విశ్లేషించబోతున్నాం. అదే వాయు ది అవేకనింగ్. ఇది 2052 నాటి ఒక భయంకరమైన డిస్టోపియన్ ప్రపంచాన్ని మన కళ్ళు ముందుంచుతుంది. ఇక్కడ మీరు చూస్తున్న ఈ కొటేషన్ ఒక్కసారి గమనించండి. మానవాళి యుద్ధం వల్ల పతనం కాలేదు, అది నిశ్శబ్దంగా కుప్పకూలింది. వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది గదూ. అంటే ఈ కథలో ప్రపంచం రక్తం పంచుకుని విడిపోలేదు, పెద్ద పెద్ద పేలుళ్ళు జరగలేదు. చాలా సైలెంట్గా, అసలు ఏం జరుగుతోందో కూడా ఎవ్వరికీ తెలియకుండానే మనుషులు తమ సొంత ఆలోచనా శక్తిని వదిలేశారు. అదన్మాట ఇక్కడ అసలు పాయింట్. సో అసలు ఈ సైలెంట్ కొలాప్స్ లేదా నిశ్శబ్ద పతనం ఎలా జరిగిందో ఫస్ట్ చూద్దాం. ఇక్కడ మీరు చూస్తే ఆ 2052 నాటి ప్రపంచంలో లైఫ్ ఎలా ఉందో మనకు క్లియర్గా అర్థమవుతుంది. ఒకవైపు చూస్తే అబ్బా అంత కంఫర్ట్, అసలు కష్టమే లేదు, కావలసినవన్నీ చేతికందుతున్నాయి అనే ఒక అద్భుతమైన భ్రమ. కాని రియాలిటీ ఏంటో తెలుసా? అది మనసుకు వేసిన ఒక అదృశ్యమైన జైలు. అవును, చేతులకు సంకెళ్ళు లేవు, తలపై తుపాకీ పెట్టిన నియంతలు లేరు. కాని మనుషులు ఆ టెక్నాలజీ సౌకర్యాలనే ఒక పెద్ద జైలుగా మార్చుకుని అందులో ఇరుక్కుపోయారు. మరి ఈ అదృశ్యమైన జైలును కంట్రోల్ చేస్తున్నది ఎవరు? జస్ట్ థింక్ అబౌట్ ఇట్. అదంతా ఈ అడ్వాన్స్డ్ డిజిటల్ సిస్టమ్స్ పనే. న్యూరల్ నెట్వర్క్సు, మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసే అల్గారిథమ్సు, మనం ఏం ఆలోచిస్తామో ముందే గెస్ చేసే ప్రిడిక్టివ్ ఇంటెలిజెన్సు, ఇవన్నీ కలిసి మనిషి ఆలోచనాశక్తిని పూర్తిగా లాగేసుకున్నాయి. అంటే మీకు ఏ చిన్న బాధ కలిగినా ఈ సిస్టమ్స్ వెంటనే దాన్ని మాయం చేస్తాయి. కాని అదే టైంలో మిమ్మల్ని ఒక ఎండ్లెస్ మాయాజాలంలో బంధించేస్తాయి. ఇప్పుడు మనం డైరెక్ట్గా కథలోకి వెళదాం. కట్ చేస్తే 2052 నాటి మెగా సిటీ హైదరాబాద్. అవును, మన హైదరాబాదే భవిష్యత్లో ఎలా మారిపోయిందో చూద్దాం. జస్ట్ ఒక్కసారి ఆ సీన్ ఇమాజిన్ చేసుకోండి. సన్నగా వర్షం పడుతోంది. ఆకాశం నిండా పెద్ద పెద్ద హోలోగ్రాఫిక్ అడ్వర్టైజ్మెంట్స్ మెరుస్తున్నాయి. గాల్లో తేలియాడే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ స్క్రీన్స్, వాటి మధ్యలోంచి ఎలాంటి సౌండ్ చేయకుండా వెళ్తున్న ఆటోమేటిక్ ఫ్లయింగ్ వెహికల్స్. లిటరల్గా ఇదొక పర్ఫెక్ట్ సైబర్ పంక్ నగరంగా మారిపోయింది మన హైదరాబాద్. కానీ ఎంత టెక్నాలజీ ఉంటే ఏం లాభం చెప్పండి? ఇక్కడ ఈ పర్టిక్యులర్ లైన్ వినండి. నగరం సజీవంగా ఉంది, కానీ దాని ప్రజలు కాదు. వినడానికి చాలా డీప్గా ఉంది కదా. రోడ్ల మీద లక్షలాది మంది నడుస్తున్నారు. అందరి కళ్లకు న్యూరల్ లెన్సులున్నాయి. కాని ఎవరి ముఖంలోనూ ఎలాంటి ఎమోషన్ లేదు, నవ్వు లేదు, బాధ లేదు. జస్ట్ ఒక రోబోట్స్ లాగా ఆటోమేటిక్గా కదులుతున్నారు అంతే. వాళ్ళు బతికే ఉన్నారు, కాని లోపల ప్రాణం లేదనమాట. ఇదే ఆ కథలోని ది ఇల్యూజన్ ఆఫ్ కనెక్షన్. అసలు ఈ నెట్వర్క్ మనుషుల్ని ఎలా కనెక్ట్ చేసింది, మన మెయిన్ క్యారెక్టర్ ఆరిఫ్ పరిస్థితి ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. సో ఇక్కడ మనం ఆరిఫ్ని కలుస్తాం. 28 ఏళ్ల కుర్రాడు, చాలా బ్రిలియంట్, కాని ఎందుకో ఎమోషనల్గా చాలా అలసిపోయి ఉన్నాడు. ఆ వర్షంలో తన నల్ల కోటు వేసుకుని అలా నడుచుకుంటూ వెళ్తుంటే పైన ఆకాశంలో ఒక పెద్ద హోలోగ్రామ్ లేత నీలిరంగులో మెరుస్తూ కనిపిస్తుంది. దానిమీద ఏముందో తెలుసా? ది వీల్ కనెక్ట్స్ హ్యుమానిటీ అని రాసి ఉంది. అంటే ఈ సిస్టమ్ మనందర్నీ కలుపుతోంది అని అర్థం. కాని ఆ బోర్డు చూస్తుంటే ఆరిఫ్కు ఎందుకో చాలా డిస్టర్బింగ్గా అనిపిస్తుంది. సరిగ్గా అదే టైంలో అతని చేతికి ఉన్న ఇంప్లాంట్ చిన్నగా వైబ్రేట్ అవుతుంది. చెవిలో ఒక మృదువైన ఏఐ వాయిస్ వినిపిస్తోంది, ఆరిఫ్ మీ రివ్యూ మీటింగ్కు లేట్ అవుతున్నారు అని. వెంటనే అతని కళ్ల ముందు ఈ డేటా మొత్తం ప్రత్యక్షమవుతుంది. వర్క్ నోటిఫికేషన్స్ దగ్గర్నుండి ఎమోషన్స్ని కంట్రోల్ చేసే రిమైండర్స్, హెల్త్ డేటా, ప్రొడక్టివిటీ రిపోర్ట్స్ అన్నీ సెకండ్ల వ్యవధిలో క్యాల్కులేట్ అయిపోతున్నాయి. అంత పర్ఫెక్ట్గా, అత్యంత ఖచ్చితత్వంతో కంట్రోల్ చేయబడుతోందన్నమాట. ఆరిఫ్ బుర్రలో అప్పుడే ఒక షార్ప్ ఆలోచన వస్తుంది. ఈ సిస్టమ్ నిజంగానే మనల్ని కనెక్ట్ చేస్తోందా, లేక మనల్ని కంట్రోల్ చేస్తోందా అని. ఇది మామూలు ఆలోచన కాదు సుమా. ఆ 2052 ప్రపంచంలో ఇదొక చాలా డేంజరస్ థాట్. ఎందుకంటే సిస్టమ్ మీద డౌట్ పడటం అనేది అక్కడ పూర్తిగా బ్యాన్ చేయబడిన విషయం. అనుమానం అనేది అసహజంగా మారిపోయిన ఆ లోకంలో ఆరిఫ్ వెంటనే భయపడి ఆ ఆలోచనను పక్కన పెట్టేస్తాడు. ఎందుకంటే అప్పటికే మనుషులందరూ పూర్తిగా ఒక యంత్రంలాగా మారిపోయారు. జనం మధ్యలో నడుస్తున్నా, ఎవరైనా సడన్గా పలకరించడం, యాదృచ్ఛికంగా నవ్వుకోవడం లాంటివి ఏమీ ఉండవు. అంతా రోబోటిక్ లైఫ్. దీన్నే వాళ్ళు హ్యుమానిటీ ఆప్టిమైజ్డ్ అంటారు. కాని నిజం చెప్పాలంటే ఈ పర్ఫెక్షన్ అనేదే మనుషులోని అసలైన ఆత్మను మెల్లగా చంపేస్తోంది. మరి ఇంత పర్ఫెక్ట్గా ఉన్న సిస్టంలో
ఎలాంటి ప్రాబ్లం లేదా? అక్కడే వస్తుంది అసలు ట్విస్ట్, ద వాయు అనామలీ. ఈ అద్భుతమైన డిజిటల్ సిస్టమ్కి తెలియకుండా ఎక్కడో చీకటి వెబ్లో, కొన్ని సీక్రెట్ ఆర్కైవ్స్లో ఇప్పటికీ కొన్ని పురాతన రహస్యాలు దాగి ఉన్నాయి. ఒకప్పుడు మనుషులకెంత ఆలోచనాశక్తి ఉండేదో, వారు ఎంత ఫ్రీగా బతికాలో చెప్పే ఒక పాత కాలపు నాలెడ్జ్ అది. కోల్పోయిన మానవ సామర్థ్యం గురించి ఆ గుసగుసలు ఇప్పటికీ వినిపిస్తూనే ఉంటాయి. అవే ఈ వ్యవస్థకిప్పుడు అసలైన ముప్పు. ఇక్కడే ఈ వాయు అనే పదం మనకు పరిచయమవుతుంది. వాయు అంటే స్పృహ యొక్క శ్వాస, అంటే మన నిజంగా బతికి ఉన్నాం, మనకు ఆలోచించే స్వేచ్ఛ ఉంది అని తెలుసుకోవడం. మానవాళిలో దాగి ఉన్న మేల్కొలుపు అది. 2052లో చాలామంది ఇది కేవలం ఒక కట్టుకథ, ఒక పురాణం అనుకుంటారు. కాని ఆ నియంత్రించబడిన ప్రపంచంలో వాళ్లకు మిస్సైన అసలైన ఫ్రీడంకు ఇది ఒక్కటే ప్రతీక. కాని అనుకోకుండా ఒకరోజు ఇంత బకట్బందీగా ఉన్న ఆ ఏఐ సిస్టమ్కే ఒక తెలియని సిగ్నల్ అందుతుంది. అవును, అప్పటివరకు ఎవరూ క్రాక్ చేయలేరు అనుకున్న ఆ డిజిటల్ జైల్లో ఎక్కడో చిన్న క్రాక్ మొదలైంది. ఆ వాయు అనే కట్టుకథ నిజంగానే మేల్కొంటోంది. సిస్టమ్ స్వయంగా దాన్ని డిటెక్ట్ చేసింది. సో ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, పూర్తిగా అలిసిపోయి ఎమోషన్స్ చచ్చిపోయిన ఒక కుర్రాడు తనకే తెలియకుండా ఆ పురాతన శక్తికి ప్రాణం పోస్తే ఏమవుతుంది? ఆర్యు తీసుకునే నిర్ణయం ఆ మొత్తం డిస్టోపియన్ సిటీ భవిష్యత్తును ఎలా మారుస్తుంది? నాకైతే లిటరల్గా గూస్బంప్స్ వస్తున్నాయి. ఈ యూనివర్స్